మీ ఇంట్లో వాళ్ళతో కాకుండా మీ ఇంటి పక్కన వాళ్ళతో మీకున్న బాధలు కానీ, హ్యాపీనెస్ కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా షేర్ చేసుకుంటున్నారా? సో ఒక్కసారైతే నేను చెప్పేదంతా నా వీడియో చూసి విని ఆ తర్వాతనే షేర్ చేసుకోండి. ఈ రోజు నేను చేసే వీడియో అయితే ఎక్కువగా లేడీస్ కి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి లేడీస్ అయితే ఫేస్ చేస్తున్నారు. కొంచెం పక్కన వాళ్ళు ప్రేమ చూపించిన వెంటనే ఉన్నవి లేనివి, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు ప్రతిదీ తీసుకెళ్లి మనం చెప్పేస్తా ఉంటాము. అది అయితే వాళ్ళైతే అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అలా అడ్వాంటేజ్ గా తీసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ ని ఇంకొంచెం యాడ్ చేసి వేరే వాళ్ళకైతే చెప్తా ఉంటారు. దాని వల్ల చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తానే ఉన్నారు లేడీస్ అయితే. సో మెయిన్లీ ఈ వీడియో అయితే లేడీస్ కేనండి. జెంట్స్ కూడా ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చూసి మీ వైఫ్స్ కానీ, మీ సిస్టర్స్, మీ ఎవరైనా లేడీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా ఉంటే వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. వేరే వాళ్ళకి నమ్మి చెప్తా ఉంటే చెప్పొద్దు అని అయితే చెప్పండి నా వీడియో ఒకసారి చూసి. లేడీస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏందో చెప్పే ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్, మై ఛానల్ వ్లాగ్స్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే జనరల్ గా మనము జెన్యున్ గా చూసుకుందామండి. మీరు ఒక హౌస్ షిఫ్ట్ అయ్యారనే అనుకుందాము. అక్కడ మీకు ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కానీ, లేదా పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ ఇలాగ బాగుంటారు. స్టార్టింగ్ కొత్త కదండి, మనము హౌస్ షిఫ్ట్ అయ్యి వాళ్ళ గురించి మనకేం తెలియదండి నిజంగా. అలాంటి వాళ్ళు మనకి కొంచెం ప్రేమ చూపిస్తా ఉంటారు. అట్లా చెప్పినప్పుడు, చూపించినప్పుడు మనం ఏం చేస్తామంటే పెద్ద బుద్ధి తక్కువైన పని చేస్తామండి. ఆ బుద్ధి తక్కువైన పని ఏంటంటే మన ప్రాబ్లమ్స్, మన సంతోషాలు, మన బ్యాడ్నెస్ అన్నీ ఎత్తుకెళ్ళి చెప్తామండి మనం వాళ్ళకైతే. అలా మనం ఎత్తుకెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనం చెప్పింది ఒకలా అయితే ఇంకొన్ని దానికి యాడ్ చేసి ఎత్తుకెళ్ళి మొత్తం, అంటే మన ఇళ్ల పక్కన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మనకు తెలియని వాళ్ళతో సహా అందరికీ చెప్తారండి. మనకు అర్థం కాదు వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది మనం చూడం కదా. వాళ్ళు చెప్తుంటే మనకు తెలియదు, మన వెనక చెప్తారు కాబట్టి మనకేం తెలియదండి అలాంటివి. మనం ఏంటంటే ఇంకొంచెం రోజు రోజుకి మన ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, మనకి హ్యాపీనెస్, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, మనం ఎంత లాస్ అవుతున్నాం, ఏదైనా బిజినెస్ చేస్తుంటే లాస్ వచ్చినా, జాబ్ చేసినా, లేదా హ్యాపీనెస్ గా ఉన్నా, డ్రెస్ పర్చేస్ చేసినా, బయటికి వెళ్ళినా, ఏం చేసినా, అట్లీస్ట్ ఫ్రెండ్ ఏమన్నా మాట్లాడినా కానీ మనం ఎత్తుకెళ్ళి చెప్తుంటామండి. ఇలాగా చెప్పినప్పుడు వాళ్ళు ఎత్తుకెళ్ళి దాన్ని ఇంకొంచెం యాడ్ చేసి మరీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తారు. అది వాళ్ళ తప్పు కాదు, అది మన తప్పే. తప్పు మనదే, వాళ్ళదైతే కాదు. ఎందుకో తెలుసా? మనం వాళ్ళకి చెప్పడం తప్పు. వాళ్ళు మంచిగా చేసి వాళ్ళ అలవాటు, అది వాళ్ళు ఎత్తుకెళ్ళి చెప్పడం వాళ్ళ అలవాటు. మనం తెలుసుకోకుండా మన అన్ని తీసుకెళ్లి బయట చెప్తాం కదండి. సో ఈ తప్పు అయితే మనదే. సో కాబట్టి ప్లీజ్ ఇప్పుడు దాకా నా వీడియో ఎవరైనా చూస్తే ఇంక నుంచి మంచిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు అని మనం అనుకుంటాం. కానీ అందరూ అలాంటి వాళ్ళే. ఫస్ట్ అలా ఉంటారు, కానీ అలా వాళ్ళైతే చెప్పరు కదా. నేను ఇవన్నీ ఎత్తుకెళ్ళి బయట వేరే వాళ్ళకి చెప్తున్నానని చెప్పరు కదా. అలా చెప్పిన వాళ్ళు ప్రూఫ్స్ తో సహా మనకి చెప్పినప్పుడు మనకు ఉంటదండి ఆ చిన్న బాధ. అదైతే అసలు నిజంగా తట్టుకోలేము. నిజంగా అయినా మనకు బుద్ధి ఉండదు. అలా మనల్ని ఎంతో మంది చేసుంటారు కూడా, అయినా కొత్తగా వచ్చిన వాళ్ళని మనం నమ్ముతూనే పోతుంటాం. సో ప్లీజ్ అండి, ఇప్పుడు దాకా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంక నుంచి ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా జస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు అదే మాట్లాడి స్కిప్ చేసేసేయండి తప్పనిచ్చి. మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్, మంచితనంని, ఇంకా ఉన్న అన్ని ఎత్తుకెళ్ళి మాత్రం అసలు చెప్పొద్దు. ఎవరు మంచోళ్ళు లేరు, ఆఖరికి నాతో సహా. అంటే ఇప్పుడు నేను వీడియో చెప్తున్నాను కాబట్టి నాతో సహా ఎవరు మంచోళ్ళు కాదు. సో ఆలోచించుకొని మీరు ఏదైనా చెప్పేటప్పుడు ఆలోచించుకొని చెప్పండి. అసలు చెప్పొద్దు, అసలు నిజంగా వేస్ట్ చెప్పుకొని మనం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనము బాధలు అవి ఇవి అన్ని చెప్పుకుంటాము. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. అవంతా మనం బాధపడదాం, తర్వాత జాగ్రత్త పడిపోతాం. ఇదొక విషయం అండి. పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, పైనింటి వాళ్ళతో, కిందింటి వాళ్ళతో, వీధిలో వాళ్ళతో, అందరితో ఇదొక ప్రాబ్లం ఉంటుంది. దీనితో పాటు ఇంకొక మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళు అప్పుడప్పుడు మనకి కర్రీస్ ఇస్తుంటారండి. అంటే కర్రీస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కానీ. ఫుడ్ ఐటమ్స్ అనే కాదులేండి, ఇంకా ఇల్లు అన్నాక అది ఇది అన్ని ఉంటాయి, ఇచ్చి పుచ్చుకోటాలు ఉంటాయి. సో వాళ్ళు ఇస్తున్నారు, మనము ఇస్తాము.
వాళ్ళు ఏదైనా మనకు ఒకటి చేస్తే ఖచ్చితంగా దానికి ఒకటి ఇంతగానే మనం చేసేస్తాము. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు తీసుకోవద్దు. మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేసేయండి నాకొద్దు అని చెప్పి. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదన్నా మీకు ఇచ్చారనుకోండి, మీరు తీసుకుంటారు. మీరు తీసుకున్నప్పుడు మీరు అనుకోవచ్చు, అయ్యో వాళ్ళు ఇస్తున్నారు, ఇప్పుడు నేను తీసుకోకపోతే ఫీల్ అవుతారేమో అని చెప్పి. కానీ అలా మీరు తీసుకుంటే ఫ్యూచర్ లో దాని గురించి కూడా వెనక బ్యాడ్ గా మాట్లాడుంటారు కదా, అది మీకు తెలిసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. అదేదో నాకు అవసరం లేదు, నాకు వద్దు అని ఏదో ఒకటి మంచితనంగా చెప్పేశామనుకోండి, అదొక్క దాంట్లోనే ఇది ఉంటది, తిను మేమేమి ఇచ్చినా తీసుకోదు వద్దంటుంది, అదొక్కటే ఉంటది. కానీ మీరు తీసుకున్నారనుకోండి, 24 గంటలు మేమే సాకేస్తున్నాం, నెల మొత్తం మేమే సాకేస్తున్నాం. ఇంకా ఇంకా మన ఫ్యామిలీ ఎందుకు సాకుద్ది మనల్ని? మన ఫ్యామిలీ మనకు ఫుడ్ పెట్టట్లా, వాళ్ళే పెడుతున్నారు. జస్ట్ ఒక కర్రీ ఇస్తే, పోనీ అప్పుడప్పుడు ఏదన్నా వెరైటీస్ ఏమైనా చేసుకుంటే ఇస్తే ఇంకా వాళ్ళే సాకుతున్నారు మనల్ని. మనం సాకట్లా. పోనీ ఇచ్చింది మాత్రమే వాళ్ళకి గుర్తుంటదండి, తీసుకునేది గుర్తుండదు. వాళ్ళు ఇస్తే మనం కూడా ఇవ్వకుండా ఏముండం కదా, ఇస్తాం కదా, అది వాళ్ళకి గుర్తుండవు. వాళ్ళ వెనకెళ్ళి ఇలాగే చెప్తారు, మీకు తెలియదు ఆ సంగతి. చాలా మందికి తెలిసి కూడా ఉంటది, అయినా కానీ మనం అలాగే రొటీన్ గా చేస్తుంటాం. ఎగ్జాంపుల్ నేనేనండి. నాకు తెలుసు వెనక ఇట్లా మాట్లాడుతుంది అని తెలుసు, చెప్తుంది నా గురించి అని కూడా తెలుసు. అయినా కానీ పెద్ద ఎదవలాగా నేను ఎదవ మరి అలా చెప్పుకోవాలి అని అనిపిస్తుంది నాకు అంత బాధేసేసిందండి. అసలు వెనక నా గురించి ఇలా చెప్పుకుంది అని విన్నప్పుడు, వాళ్ళు అంటే చెప్పిన వాళ్ళకే విన్నప్పుడు, నేను జనరల్ గా నాకు అలా చెప్పినప్పుడు కూడా నేను ఏం పట్టించుకోలేదు. ఎందుకు తెలుసా, ప్రూఫ్ లేదు నా దగ్గర. ఇప్పుడు తను చెప్పేది నేను వినలేదు, వినకుండా నేను అలాగ ఒకరి మీద చెప్పకూడదు కదండి, అలానే అనుకునేదాన్ని. ఆ తర్వాత ప్రూఫ్స్ తో సహా నేను విన్నాక నాకైతే భలే బాధేసిందండి. ఎందుకంటే ఎంతో ఫ్రెండ్షిప్ చేస్తుంటామండి మనకి లాంటి, అంటే మేబీ తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ముస్లింలో అంటారండి, మూకుల్లే అంటాం. అంటే ఏమి తెలియక అట్లాగా మనం అనుకుంటాము మనకి బాగా నాలెడ్జ్ ఉందని. కాదు, మనమే వేస్ట్ ఫెలోస్, వాళ్ళకే నాలెడ్జ్ ఎక్కువ. అది సో కాబట్టి వాళ్ళు ఇస్తున్నారని చెప్పి మాత్రం మీరు తీసుకోవద్దు. మొహం మీదే చెప్పేసేయండి మాకు అవసరం లేదు అని చెప్పేయండి. ఆ ఒక్క మాటతో పోతుంది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు దాని గురించి ఇంకేం మాట్లాడుకోరు. కానీ ఇచ్చారనుకోండి, చెప్పాను కదండి, నెల మొత్తం మేమే సాకామనే మాట్లాడతారు వెనకెళ్ళి. అది మన ఫ్యామిలీ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడతారు. ఇంకొకటి చెప్పనా, అలా మన గురించి వెనక మాట్లాడుకునే వాళ్ళవి కూడా మనకన్నీ తెలుసు కూడా. ఎందుకంటే ఇది చుట్టుపక్కల మనుషులే కదండి అందరు ఉండేది. ఇప్పుడు మన గురించి వాళ్ళు కొంచెం యాడ్ చేసి ఎలా చేసి చెప్తున్నారు ఓకే, వాళ్ళ గురించి కూడా అలాగే చెప్పే వాళ్ళు మనకు ఉంటారు కదండి, తెలుస్తుంది కదా మనకి. కానీ మనమేంటో అంటే నాకు లాంటి క్యారెక్టర్ వాళ్ళు చెప్పలేము. నా క్యారెక్టర్ ఎలా అంటే, నాకు ఏదైనా కోపం వచ్చిందా వెంటనే వెళ్ళి గొడవ వేసుకుంటా, ఆలోచించను, ముందు వెనక ఏం ఆలోచించను, వెంటనే వెళ్ళి గొడవ వేసుకుంటా. లేదా వాళ్ళు వచ్చి సారీ ఇలా చెప్పాను తప్పైపోయింది అని అనిపించిందే, అబ్బా బాబా ఇంకా అసలు ఆగను, నాకు గనక సారీ చెప్పారు అన్నట్టు పొంగిపోయి ప్రేమ చూపిస్తానండి. అవన్నీ వేస్ట్ అండి, నాకులాగా అసలు ఉండకూడదు. నిజంగా ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా అలాగే చేయాలి. అలా మనకు రాదే, ఏం చేద్దాం? ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు భలే బాధ వేసేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఒక 10 మంది ఉంటారండి. 10 మంది అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వేరండి. జనరల్ గా చెప్తున్నా, నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి చెప్పట్లేదు. ఇది బాగా ఆలోచించండి నేను ఏం చెప్తున్నాను అనేది. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గురించి చెప్పట్లేదు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మన ఏజ్ వాళ్ళే. సో అది వేరు, ఆ ఫ్రెండ్షిప్ వేరు. అది కాదు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదండి, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, ఫ్రెండ్స్ గురించి చెప్పట్లేదు. వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్ లెక్కే, ఏజెస్ డిఫరెంట్ ఉన్నా కానీ ఫ్రెండ్స్ లెక్కే వస్తారు కదండి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే కాదు కదా, ఫ్రెండ్సే కదా. సో అందుకని చెప్పి ఫ్రెండ్స్ అని కూడా మెన్షన్ చేస్తున్నాను, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయితే కాదు. సో ఇలాగా మనమైతే వాళ్ళ గురించి అట్లా చెప్పలేమండి, తెలిసినా గానీ అలా చెప్పలేము. వాళ్ళు చెప్పింది చచ్చినట్టు విని బాధపడాలే తప్ప. సో అందుకేనండి ముందుగా ఎవరిని నమ్మకూడదు. ఒకవేళ హౌస్ షిఫ్ట్ అయినా, కొత్త ప్లేస్కి వెళ్ళినా, ఇలా వీళ్ళందరూ పరిచయం అవుతారు. మీరు ఆఫీస్ లో కానీ లేదా జాబ్ చేసే దగ్గర, వర్క్ చేసే దగ్గర ఎంతమంది ఎన్ని అనుకోవడం వేరు, ఇంటి దగ్గర అనుకోవడం వేరు.
ఇంటి దగ్గర అనుకున్న వాళ్ళది భలే బాధేస్తుంది. ఎందుకో తెలుసా, మనం నిద్ర లేసి ఆ గడప దాటి బయట అడుగు పెడితే ఇంకా వాళ్ళనే చూడాలా, వాళ్ళ ముందే తిరగాల. సో అది చాలా బ్యాడ్ గా అనుకొని గుడ్ గా అనుకొని మరీ గుడ్ గా అనుకొని ఏమనుకున్నా మనం అక్కడే కాపురం ఉన్నన్ని రోజులు వాళ్ళ ముందు తిరుగుతూ ఉండాలా. అలాగా కొంచెం బాగానే బాధేస్తుందండి. అంటే ఆ మనిషిని చూసినప్పుడల్లా తిన్నా గురించి ఇలా అనిందా, తిన్నా గురించి ఇలా అనిందా, ఎందుకు అనింది ఇలాగా అనే అనిపిస్తుంది. అవునా కదా? అవునా కాదా? అదొక్కసారి నాకు మెసేజ్ పెట్టండి. ఈ వీడియో చూసే వాళ్ళైతే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తున్నా నాకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. సో మరీ మీరైతే ఆలోచించండి. ఎప్పుడు కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళకి తొందరపడేం చెప్పొద్దు, అసలు ఏం చెప్పొద్దు. మనలో మనమే ఉంచుకోవడమే మేలండి. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా, హ్యాపీనెస్ ఉన్నా, ఏమున్నా మనం హ్యాపీగా చెప్తాం ఏదన్నా. ఈరోజు నాకు ఇలా జరిగింది, నాకు చాలా హ్యాపీగా ఉందని. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, అది హ్యాపీనెస్ ని బ్యాడ్ కింద కన్వర్ట్ చేసేసి పక్కన వాళ్ళకి చెప్తారు. అది మనకు తెలిసిందనుకోండి భలే బాధేస్తుంది నిజంగా. సో అందుకని చెప్పి తొందరపడి మాత్రము తెలిసిన కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ కి అన్ని ఉన్నవి లేనివి అయితే నాకులాగా చెప్పేసుకోకండి. ఓకేనా? వాళ్ళవి చెప్తారు, మనవి చెప్తారు. వాళ్ళవి చెప్తే వినండి అంతే. తొందరపడి మనవి ఎత్తుకెళ్ళి చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళలాంటి క్యారెక్టర్స్ అందరికీ ఉండవు, మనలాంటి క్యారెక్టర్స్ అందరికీ ఉండవు. సో అందుకని చెప్పి ఒక్కొక్కరి మనస్తత్వాలు ఒక్కొక్కరికి వేరుగా ఉంటాయి కదండి. అందుకనే మనం తొందరపడి ఏం చెప్పొద్దు. వాళ్ళు చెప్తే వినండి, వదిలేయండి అంతే. ఫైనల్ గా అయితే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, చుట్టుపక్కల వాళ్ళ గురించి. ఇప్పుడు చెప్పారు ఫుడ్ గురించి మొత్తం చెప్పాను, ఓకే, అది పక్కన పెట్టేసేయండి. మీకు చుట్టుపక్కల సర్కిల్ బాగుంది అనుకోండి, లేదా ఇప్పుడు మీకు కొంచెం 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 రీచ్ చేయలేండి అలా అనుకోండి. మీకున్న తగ్గట్టు మీరు రిచ్, ఓకే అనుకోండి. మీ సర్కిల్ బాగుంది అనుకోండి, అబ్బబ్బా అసలు మీ పేరు యూజ్ చేసుకుంటారండి. ఏమన్నా యూజ్ చేసుకుంటారా? మీకే తెలీదు మీ పేరు యూజ్ చేసుకోండి ఎంత సంపాదిస్తున్నారు అనేది. నిజమండి, మీకే తెలీదు మీ పేరు యూజ్ చేసుకొని బయట వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్లకి ఇచ్చుకుంటున్నారో, ఎంత తీసుకుంటున్నారో, ఎలా చేస్తున్నారో అనేది అస్సలు తెలీదు. అలా నేను బోల్తా పడిపోయానండి. నిజంగా పడిపోయాను. నాకు అసలు తెలియదు నా పేరు చెప్పి వెనక ఇలాగా చేసి బిజినెస్ చేసుకుంటున్నారని నాకు అసలు తెలియదు. నిజంగా ఏం తెలియదు కదండి. మరి నాకు తెలిసినాక నాకు భలే కోపం వచ్చేసింది నిజంగా. ఇలా ఎలా చేస్తారు? ఇప్పుడు మన పేరు వాడుకున్నామన్నా గానీ అది అడగాలి కదా. అది నా నేమ్ యూజ్ చేసుకోవడం కూడా అది నాకు రైట్, అడిగే రైట్ ఉంది. కానీ ఎలా యూజ్ చేసుకుంటారు, ఎన్ని రోజుల నుంచి యూజ్ చేసుకుంటున్నారో కూడా తెలియదు. సో అందుకని చెప్పే మీకు నేను చెప్తున్నాను, నాకు లాంటి ప్రాబ్లమ్స్ ని నేనైతే ఫేస్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను మీ దగ్గర. సో చూసి మీరు స్కిప్ చేసేస్తారో, లేకపోతే చూసి ఏం చెప్పిందిలే జనరల్ గా అయ్యేదే కదా చెప్పింది అని స్కిప్ చేసేస్తారు, మీ ఇష్టం అండి. కొంతమంది బాగా బ్రెయిన్ కి ఎక్కించుకునే వాళ్ళు బ్రెయిన్ కి ఎక్కించుకుంటారు నా మాటలు. ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఇలా జరిగింది కాబట్టి నేను మీతో ఇలాగా షేర్ చేసుకుంటున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నా టాపిక్ ఈ పర్టికులర్ టాపిక్ మీరు వినిపించాలి అనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేసేసేయండి. ఈ వీడియోని మాత్రం నేను ఏ మాత్రం ఎడిటింగ్ చేయలేదు, జస్ట్ అసలు ఫేస్ కి పౌడర్ లేదు, ఏం లేదు, మొత్తం న్యాచురల్ నైట్ డ్రెస్ లో ఉన్నానండి. నిజంగా న్యాచురల్ ఉన్నది ఉన్నట్టు వచ్చి కూర్చొని ఇలాగా చెప్దాము. నాకులాగే చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు, తెలుసుకోక చెప్పుకునే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళకి పరపతి ఉంటుంది, ఆ పరపతిని వీళ్ళు యూజ్ చేసి అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి అనిపించి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ వీడియో ఎంతమందికి యూజ్ అవుతుందో ఎంతమందికి యూజ్ కాదో నాకైతే తెలీదు, నాకైతే చేయాలనిపించి నేనైతే చేస్తున్నాను. సో ఎలా యూజ్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు అనేది అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మీకు కొంచెం ఇన్కమ్ ఇంటికి వచ్చే ఇదిలో ఉంటారనుకోండి, మీరు ఆ ఇదిని వాళ్ళు ఎలా చేసుకుంటారంటే, ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా ఇంట్రెస్ట్కి ఇస్తుంది, ఇలా ఇవ్వాలా, 2 days లో ఇవ్వాలా, 3 days లో ఇవ్వాలా, ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పేస్తారు.
వాళ్ళ అమౌంట్ రొటేషన్ చేసుకుంటారు, నేమ్ అక్కడ మీద ఉంటుంది. సపోజ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు కనుక లేట్గా తిరిగి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని తిడతారండి. ఎందుకంటే నేమ్ మీది యూజ్ చేశారు కదా. ఇంత ఒక 2 days ఆగలేదా, ఇంత అమౌంట్ తీసుకుంటుంది, 2-3 days కి ఇంత అమౌంట్ తీసుకుంటుంది, 2 days ఆగలేదా, 1 day ఆగలేదా అని వాళ్ళు తిడతారు. ఇప్పుడు నేను జెన్యున్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను, నార్మల్ గా మన లాంగ్వేజ్ లో చెప్తున్నాను. కొన్ని బూతుల లాంగ్వేజ్ లో కూడా తిడతారు. మనకి తిట్లు వస్తాయి, వాళ్ళు సంపాదించుకుంటారు తిట్లు మనకి, వీళ్ళు తిడతారు. అవును కొంచెం నోరెక్కువ, గొడవలకు వచ్చే రకము, తెలుసు కదా ఇలాగా. ఎందుకంటే నాకు లాంటి వాళ్ళు తెలుసు కదా, నేను మీకు ముందుగానే చెప్పాను కదా, నాకు కోపం వస్తే వెళ్ళి గొడవే వేసుకుంటా, అంతేకాని వెనక గుంటల్లోడి కప్పెట్టాలి ఇలాంటివి అసలు చేత కాదు. నేనే ఇంకా వాళ్ళు నన్నే కప్పెడతా ఉంటారు అన్ని దగ్గరలా. సో ఇలా గొడవ వేసుకుంటాను కాబట్టి ఇది వాళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకొని ఆ బిజినెస్ నడుపుకుంటారు. ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలా గొడవ వేసుకుంటారు ఖచ్చితంగా, మాట అంటే మాటే, 3 days అంటే 3 days లో రిటర్న్ చేయాలా, 10 days లో రిటర్న్ చేయాలా అమౌంట్ ని. ఇలాగా బిజినెస్ చేసుకుంటా ఉంటారు, మనల్ని తిట్టిస్తా ఉంటారు. ఓకేనా. సో నాకు జరిగింది కాబట్టే నేను మొత్తం ప్రూఫులతో సహా తెలుసుకున్నాను కాబట్టే బాధపడుతున్నాను. లేకపోతే చిన్న చిన్న విషయాలకి నేను అసలు పట్టించుకోనండి, నా పనేదో నేనేదో చేసుకుంటా వెళ్ళిపోతాను అంతే. ఇది మొత్తం నేను ఎందుకు పట్టించుకున్నా, అంతలా ఉన్న ఫ్రెండ్షిప్ చేశాను నేను, అలాగా ఫ్రెండ్షిప్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇలా అయిపోయింది, సరేలేండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా తెలుసుకున్నాను, ఇంకా ఎవ్వరికి ఛాన్స్ ఇచ్చేది ఉండదు, వేరే న్యూ ఫ్రెండ్స్ ఎవ్వరికి ఇంకా నేనైతే ఛాన్స్ అయితే ఇవ్వను. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి జాగ్రత్త పడండి. కొత్తగా ఎవరైనా వస్తే మీ ఇళ్ళ పక్కకు కానీ లేకపోతే మీరు వేరే షిఫ్ట్ అవునా కానీ వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, మీకు సర్కిల్ ఉన్నా మీరు చూసుకోండి, తెలుసుకోండి, ఎలాగా మీ పేరు యూజ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా తిట్టిస్తున్నారు అనేది అయితే తెలుసుకోండి. ఎందుకంటే మీరు బ్యాడ్ అయిపోతారు, వాళ్ళు బాగా బిజినెస్ చేసుకుంటారు, మీరు బ్యాడ్ అయిపోతారు. ఓకే, సో ఇదైతే ఎవరికి యూజ్ లేదో నాకైతే తెలీదు. ఇది మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ జెన్యున్ గా వీడియో చేశానండి నేను, ఏ మాత్రం ఎడిటింగ్ లేదు, ఏం స్కిప్ లేదు. మీకు తెలుసు మైక్ పట్టుకొని ఒక 4-5 minutes అలా మాట్లాడుకుంటూనే ఉన్నాను. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫైనల్ గా ఈ వీడియో మొత్తం చూసేశారు కదండి, అంటే చూసిన వాళ్ళకి మీకు ఏమనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేసేసేయండి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నా కానీ నాకు కామెంట్ చేసేసేయండి. ఓకేనండి, మరోసారి మరో వీడియోలో కలుద్దాం. ఉంటానండి, బాయ్, నమస్తే.